అల్లు అర్జున్ గారు చెప్పి మరీ చేసి చూపిస్తున్నారు. అంటే కమర్షియల్ సినిమాల్లోనే నేను ఆ రిఫైనిటీ తీసుకొస్తాను, నేను ఆ డిగ్నిటీ తీసుకొస్తాను. A22 అనౌన్స్మెంట్ వీడియోతోనే ఏ రేంజ్ సినిమా దిగిపోతున్నారని చెప్పేశారు. ఈసారి మన కమర్షియల్ సినిమా అంటే ఏంటో ఇంటర్నేషనల్ లెవెల్లో అందరికీ అర్థమయ్యేలా ఉంది. ఈ అనౌన్స్మెంట్ వీడియోలో కనిపించిన VFX ఆర్టిస్టులు ఏం చిన్న చిన్న వాళ్ళు ఏం కాదు. వాళ్ళు ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు హాలీవుడ్ సినిమాల్లో అండ్ ఏదో మార్వెల్ సినిమాలో పెద్ద VFX వర్క్ చేసిన వాళ్ళే అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే. అండ్ ఆల్మోస్ట్ 7 VFX కంపెనీస్ ని మీట్ అయ్యారు. అండ్ మెయిన్ థింగ్ ILM VFX దగ్గరికి వెళ్ళడం అనేది నెక్స్ట్ లెవెల్. ILM గురించి తెలియని వాళ్ళకి చెప్తున్నా, ILM VFX కంపెనీ ఇస్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ VFX కంపెనీస్ ఇన్ ద వరల్డ్. స్టార్ వార్స్ మొదలుపెట్టి అండ్ అలాగే పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాస్ చేసుకుంటూ వచ్చారు. సో VFX అనే పదం మర్చిపోండి. ఒకవేళ ఈ కంపెనీస్ కనుక VFX లో వాళ్ళు జాయిన్ అయితే ఇంకా VFX అనే టాప్ నొచ్చి వస్తే పేరు పెట్టడానికి అయితే మనం సరిపోం. అండ్ నెక్స్ట్ అల్లు అర్జున్ గారి లైనప్ అనేది సాలిడ్గా ఉంది. A22 ఈ అనౌన్స్మెంట్ వీడియోలాగే సినిమా కూడా ఉంటే నెక్స్ట్ లెవెల్. అండ్ A23 గురూజీ చేయబోతున్నాడు మైథలాజికల్ బ్యాక్డ్రాప్లో. గురూజీకి మైథలాజికల్ పరంగా గ్రిప్ ఎంత ఉందో మనకు అందరికీ తెలిసిందే. అది కనుక సినిమాలో చూపిస్తే నెక్స్ట్ లెవెల్ అంతే. అండ్ సందీప్ రెడ్డి వంగాతో సినిమా, దీనికి మనం ఏం చెప్పక్కర్లేదు. ఫైనల్లీ ఎక్స్పెక్ట్ చేయలే ఎంత మంచి అనౌన్స్మెంట్ వీడియో వస్తుంది అనేది. మూవీ కూడా వాళ్ళు అనుకున్న రేంజ్లోనే వస్తే ఇంకా మ్యాడ్ అంతే. మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఈరోజు ఈ హైప్తో పోయేలా ఉన్నా.